అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్. అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ ట్రైలర్ ఎలా కట్ చేస్తారో యాజ్ ఇట్ ఈస్ గా బిగ్ స్క్రీన్ మీద అలాగే ఉంటుంది. అంటే ఫస్ట్ హాఫ్ లవ్ అండ్ కామెడీ, సెకండ్ హాఫ్ వచ్చేసరికి రివెంజ్. కొత్త కథ ఏం కాదు, ఒక ఓల్డ్ టెంప్లెట్ రివెంజ్ కథే. తన అక్క పద్మాకి జరిగిన అవమానంకి తమ్ముడు మల్లికార్జున ఎలా పగ తీర్చుకుంటాడో తెలియాలంటే మనం ఈ అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ చూడాలి. సో ఫస్ట్ హాఫ్ ఎక్కడ బోర్ కొట్టించకుండా కామెడీ అండ్ లవ్ తో ప్రీ ఇంటర్వెల్ వరకు వెళ్తుంది. ఇంటర్వెల్ ఒక మంచి రివెంజ్ చూడబోతున్నాం అన్నట్లు పడుతుంది. సో నాకైతే చాలా చాలా బాగా నచ్చింది. మెయిన్‌లీ ఇలాంటి రివెంజ్ మూవీస్‌లో యాంటాగనిస్ట్ అండ్ ప్రొటాగనిస్ట్ మధ్య ఉండే సీన్స్‌నే మనకి మూవీ పైన ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తాయి. సో ఇంకా ఆసక్తిగా క్రియేట్ చేయాలంటే ఇలాంటి మూవీస్ యాంటాగనిస్ట్ అండ్ ప్రొటాగనిస్ట్ మధ్య వచ్చే సీన్సే చెప్పాలి. డైరెక్టర్ ఈ విషయంలో బాగానే ఎంగేజ్ చేశారనే చెప్పాలి. కొన్ని సీన్స్‌లో యాక్టర్స్ అందరూ నిజంగా వాళ్ళు పర్ఫార్మెన్స్ చేస్తున్నారో లేదా జీవించారో అన్నట్లే ఉంది. క్లైమాక్స్ లో మనందరికీ కంటతడి పెట్టించక తప్పదు. మెయిన్లీ ఒక పోలీస్ స్టేషన్ సీన్ ఉంటుంది. ఆ సీన్ అయితే టూ గుడ్ గా ఉంది. అందులో శరణ్య గారి పర్ఫార్మెన్స్ అయితే నెక్స్ట్ లెవెల్ నే చెప్పాలి. సో ఒక నారీ శక్తిని చూసినట్లు అనిపిస్తుంది మనకు ఆ సీన్ లో ఆవిడ్ని. ఈ మూవీకి పాజిటివ్ విషయాలు మాట్లాడితే యాక్టర్స్ పర్ఫార్మెన్స్ అనేది చెప్పాలి. మల్లికార్జున గా సుహాస్, పద్మాగా శరణ్య, అలాగే కొండలరావు నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్ ఇచ్చారనే చెప్పాలి. డైలాగ్స్ ఆర్ టూ గుడ్ అండ్ పర్ఫెక్ట్ గా సెట్ అయ్యాయని చెప్పాలి సీన్స్ కి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అలాగే సాంగ్స్ విజువల్ గా కూడా చాలా బాగున్నాయి. అలాగే వినటానికి కూడా చాలా బాగున్నాయి. నెగిటివ్ విషయానికి వస్తే కథ నడిపించిన విధానం సెకండ్ హాఫ్ ఎంత ఇంటెన్స్ క్రియేట్ చేసిద్దో అంతే బోర్ కొట్టించిందని కొన్ని సీన్లు ఖచ్చితంగా మనకు అనిపిస్తుంది. సో డైరెక్టర్ దుష్యంత్ కి ఇది డెబ్యూట్ ఫిల్మ్ అయినా హిట్ పడిందని చెప్పాలి. మై రివ్యూ 2.9 out of 5. విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. బాయ్, లవ్ యూ ఫర్ వాచింగ్.